ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజేశ్వరిని. ఇవాళ వీడియోలో మనం వాడుతున్న వంట నూనెలు నిజంగా ఆరోగ్యకరమా, ఏదైనా కారకాలుగా పనిచేస్తున్నాయా, ఎలాంటి వంట నూనెలు వాడితే మన ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో చూద్దాం. సాధారణంగా ఒకప్పుడు వంట నూనెలు అంటే మనకి పల్లెటూరులో గానుగులు ఉండేవి. ఆ గానుగుల్లో మనం తీసుకెళ్ళిన వేరుశనగ గింజలు కానీ, లేకపోతే నువ్వులు కానీ, ఇంకా కొబ్బరి చెక్కలు కానీ ఇలాంటివి తీసుకువెళ్ళి వేస్తే అందులో ఒక 2-3 కేజీస్ మనం గింజలు తీసుకువెళ్ళి వేస్తే 1 కేజీ ఆయిల్ వచ్చేది. సో అలాగా మనం సొంతంగా ఎవరింట్లో వాళ్ళకి పండిన అన్నీ ఉండేవి కాబట్టి, గింజలు అన్నీ ఉండేవి కాబట్టి అలాగా నూనె తయారు చేసుకోవడం, అవి వంటకి వాడుకోవడం అనేది అలవాటుగా ఉండేది. అప్పట్లో ఇప్పుడు వాడినంత లిబరల్గా ఎక్కువ నూనె వాడేవాళ్ళు కాదు. కొంచెం నూనెతోటే సరిపడా రుచి వచ్చే రకంగా వాళ్ళ వంటలు ఉండేవి అనమాట. అంటే గుజ్జు కూరలు, పులుసు కూరలు అలాంటివి ఎక్కువగా వాడేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే అవి వాడుతుంటే అవి చేదుగా ఉంటున్నాయి, లేకపోతే నూనె తాలింపులు వేసినప్పుడు పొంగిపోతున్నాయి అని కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులతో ఏంటంటే వాటికన్నా కూడా మార్కెట్లో దొరుకుతున్న 1 లీటర్ ఆయిల్స్ ప్యాకెట్స్ చాలా బాగుంటున్నాయని చెప్పేసి రకరకాలుగా సఫోలా ఆయిల్ అని, ఇంకా రైస్ రిచ్ ఆయిల్ అని రకరకాల పేర్లతో వస్తున్నాయి కదా. సో అవన్నీ వాడడం అనేది ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఒక గత 30-40 సంవత్సరాలుగా అలవాటైంది. నిజంగా ఈ నూనెలు వాడితే మనకి గుండె జబ్బులు రావని చెప్పేసి కూడా ఒక 30-40 సంవత్సరాల నుంచి టీవీలో యాడ్స్ కూడా చూస్తున్నాం. కానీ నిజంగా చెప్పాలంటే కనుక ఇవి వాడుతున్న తర్వాతనే గుండె జబ్బుల పేషెంట్స్ ఎక్కువయ్యారు. సో సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువయ్యారు. మరి వాళ్ళ యాడ్ ఏమో గుండె జబ్బులు రాకుండా పనిచేస్తారని చెప్పేసి యాడ్ ఇస్తున్నారు. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి గుండె జబ్బులతోటి ఎక్కువ మంది సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇదివరకు 60 ఏళ్ళ తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు 30 ఏళ్ళకే ఎక్కువగా రావడం కూడా గమనిస్తున్నాం. సో ఈ రకంగా మనం మరి ఆరోగ్యం విషయంలో మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా కానీ ప్రమాదాలు మాత్రం నివారించలేకపోతున్నాం. సో ఈ నేపథ్యంలో ఏంటంటే మళ్ళీ మనం పాత రోజుల్లో లాగా కొబ్బరి నూనె వాడుకోవడం, లేకపోతే వేరుశనగ నూనె వాడుకోవడం, నువ్వుల నూనె వాడుకోవడం, మనమే గానుగుల దగ్గరికి వెళ్ళి పట్టించుకుని వాడడం అనేది నిజంగా ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది ఇవాళ వీడియోలో చూద్దాం. మనం గింజలు అవన్నీ పట్టుకెళ్ళి మరబట్టించుకునో, లేకపోతే మనకి జెన్యున్గా సప్లై చేసే వాళ్ళు ఇచ్చేటువంటి ఆయిల్స్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు. డైరెక్ట్గా వాళ్ళు గింజల్ని గానుగులో వేస్తారు, అందులో నుంచి కలెక్ట్ చేసినటువంటి నూనె మనకి తీసిస్తారు. సో అందులో ప్రిజర్వేటివ్స్ కానీ, కెమికల్స్ కానీ అలాంటివి ఏం లేకుండా న్యాచురల్గా మనకి పండిన పంటలో నుంచి వచ్చినటువంటి ఆయిల్స్ కాబట్టి డెఫినెట్గా వాటిలో అన్నీ కూడా చాలా మంచి పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్స్, ఫ్యాట్స్, క్యాలరీస్, ఇంకా మిగిలిన ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా బాగుంటాయి. అలా కాకుండా మన బయట దొరికే ఆయిల్స్ ప్యాకెట్స్లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. బయట దొరికేటువంటి ఆయిల్ యాక్చువల్గా అది పెట్రోలియం జెల్ ప్రోడక్ట్లో నుంచి బై ప్రోడక్ట్గా తయారైనటువంటిది అనమాట. సో దాన్ని చిన్న ముద్దలా ఉంటుంది. దాన్ని జస్ట్ ఒక 10 గ్రామ్స్ లోపల మాస్ని, పెట్రోలియం జెల్ ప్రోడక్ట్ని వాటర్ తోటి డైల్యూట్ చేసి సమ్ కెమికల్స్, సమ్ ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ వేసి మనకి నచ్చినట్టుగా మంచి చూడడానికి చాలా అట్రాక్టివ్గా వచ్చేలాగా ఫామ్లో తీసుకొచ్చేసి దాన్ని కవర్స్లో ప్యాక్ చేస్తున్నారు. సో అది అంతా కూడా పెట్రోలియం జెల్ అంటే అందరికీ తెలిసింది, అదేమి ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటిది కాదు. నిజం చెప్పాలంటే చాలా హార్మ్ఫుల్ ప్రోడక్ట్. దాంతోపాటుగా అందులో ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, కలర్స్ ఇవన్నీ వేయడం వలన దాని స్ట్రక్చర్ ఇంకా చాలా డ్యామేజ్ అనమాట. సో మన బాడీ ఏంటంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ని యాక్సెప్ట్ చేసినంత మంచిగా ఈ కెమికల్స్తో తయారైనటువంటివి కానీ, ప్రిజర్వేటివ్స్తో తయారైన వాటిని యాక్సెప్ట్ చేయదన్నమాట. సో అవన్నీ కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. తర్వాత ఏంటంటే న్యూరలాజికల్ డిజార్డర్స్ కూడా వస్తాయి, నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో వీటి వలన మనకి హార్ట్ డిసీజెస్ రావడం కానీ, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవడం కానీ, బ్రెయిన్లో నర్వ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవడం వల్ల స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ రావడానికి కానీ, అన్నిటికి కూడా జబ్బులు రావడానికి ఈ వంట నూనెలు కూడా ఒక కారణం. ఇంకా ఏంటంటే చాలా బాధాకరమైనటువంటి విషయం, ఈ వంట నూనెల్లో ఉండేటువంటి కెమికల్స్ చాలా స్ట్రాంగ్ కెమికల్స్ అవడం వలన, చాలా ప్రిజర్వేటివ్స్ కూడా స్ట్రాంగ్వి అవడం వల్ల అవన్నీ కూడా మనకి క్యాన్సర్ రావడానికి కూడా యాక్ట్ చేస్తున్నాయి. సో ఈ రకమైనటువంటి వంట నూనెలు కేవలం టేస్ట్ కోసం తినేటువంటి వంట నూనెలు, తర్వాత మనం గారెలు కానీ బయట దొరికేవి ఆయిల్స్లో వేసేవన్నీ, మైసూర్ బజ్జీ ఇవన్నీ కూడా ఆయిల్స్లోనే వాడతారు. సో ఆయిల్స్ తోటి చేస్తారు. సో వాటిని తినడం వల్ల డెఫినెట్గా మన హెల్త్ అనేది చాలా పాడైపోతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, పింపుల్స్ రావడం ఇవన్నీ మైనర్ ప్రాబ్లమ్స్. వీటన్నిటిని మించి మనకి క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు రావడానికి కూడా ఈ ఆయిల్స్ చాలా దోహదపడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే
చాలా వరకు పెద్ద పెద్ద హోటల్స్లో ఒక్కసారి యూజ్ చేసినటువంటి ఆయిల్స్ని 5 స్టార్ హోటల్స్లో ఒకసారి ఉపయోగించిన నూనెని వాళ్ళు మళ్ళీ వాడరు. సో వాటిని వెంటనే వాళ్ళు ప్యాక్ చేసేసి తక్కువ రేటుకి, చాలా 50% మోర్ దెన్ 50% తక్కువ రేటుకి నెక్స్ట్ వాళ్ళకి అమ్ముతారు. నెక్స్ట్ చిన్న హోటల్స్ వాళ్ళు ఎవరో కొనుక్కుంటారు. వాళ్ళు కూడా అవి వాడేసాక ఇంకా మిగిలినటువంటివి ఇంకా తక్కువగా బాగా అంటే 4-5 సార్లు వాడినటువంటి నూనెలో దేవినటువంటి ఆ నూనెని ఇంకా తక్కువ కాస్ట్ అంటే మేబీ కేజీ 10 రూపీస్కి అలాగే ఇంకా బయట నూడిల్స్ దగ్గర వాడే బండ్ల దగ్గర అక్కడ అలాంటి వాళ్ళకి అమ్ముతారు. సో వాళ్ళకి చాలా తక్కువ కాస్ట్ తోటి ఆయిల్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఆయిల్ వేసేసి నూడిల్స్ చేయడం కానీ లేకపోతే చికెన్ ఫ్రై కానీ అలాంటివన్నీ కూడా కలర్స్ మంచూరియాస్ అని ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో ఇవి పిల్లలకి తెలియక ఎక్కువగా తింటూ ఉంటారు. చాలా తక్కువ రేటు దొరుకుతుంది టేస్టీ ఫుడ్ అని చెప్పేసి. సో దానివలన మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తర్వాత ఏంటంటే ముందు ముందు క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు రావడానికి కూడా ఈ వంట నూనెలు చాలా ఎక్కువగా పనిచేస్తున్నాయి. సో అందుకని ఇప్పుడు అందరూ కూడా న్యాచురల్ ఆయిల్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ఫుడ్స్ వాడాలనేటువంటి దీక్షతోటి పట్టుదలతోటి ఉన్నారు. కాబట్టి ఈ టైంలో అందరూ తెలుసుకోవాలంటే కొంత హయ్యర్ సర్కిల్ వాళ్ళు ఇవన్నీ ఫాలో అవుతున్నారు. కానీ అందరూ కూడా తెలుసుకుని వాళ్ళు ఏం వాడుతున్నారు, ఏం తింటున్నారు అనేది తెలుసుకుంటే ఉన్నంతలో బెటర్ హెల్త్ని మనం పొందవచ్చు. సో అందరూ ప్రయత్నం చేసేది మంచి ఆరోగ్యం కోసం. కాబట్టి అందరం కూడా ఇలా న్యాచురల్గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని వాడుకుందాం, మంచి ఆరోగ్యాన్ని పొందుదాం. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ.